హాయ్ హలో వెల్కమ్ హలో ఈచ్ అండ్ ఎవ్రీవన్. ఇప్పుడైతే నేను వెల్లాంగి నుంచి టువర్డ్స్ రామేశ్వరం కూడా స్టార్ట్ అయిపోయాను. లెఫ్ట్లో కనిపిస్తుంది వచ్చి వెల్లాంగిని చర్చ్. నేను పాస్ట్ 2 days నుంచి ఇక్కడే ఉన్నాను. అప్రాక్సిమేట్లీ 5 hours చూపిస్తుంది. 279 kilometers ధనుష్కోటికి. థ్యాంక్ యూ. విజిట్ ఆర్ లేడీ చర్చ్ అగైన్. నేను ఇక్కడ ఉన్నంతసేపు కొంచెం చర్చ్లో ఎక్కువ టైం స్పెండ్ చేద్దామని నేను కొంచెం వ్లాగింగ్ కానీ వీడియోస్ కానీ తీయలేదు. ఇక్కడ పోర్చుగీస్ చర్చ్, అదొక మెయిన్ ఆర్కిటెక్చరల్ చర్చ్, మెయిన్ ష్రైన్, మార్నింగ్ స్టార్ చర్చ్, ఇవన్నీ వీడియోస్ అయితే నేను తీశాను. నేనైతే స్టే చేసింది ఈ హోటల్ ఉదయంలో. అప్రాక్సిమేట్లీ 1350 rupees పడింది. టాప్ ఫ్లోర్ ఇచ్చారు నాకు, ఏసీ. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్, సర్వీస్ ఈజ్ గుడ్. హాట్ వాటర్ ఆన్ రిక్వెస్ట్ వస్తుంది. అన్ని ఎమ్యూనిటీస్ ఉంది. పార్కింగ్ అయితే వెహికల్కి సూపర్ అండ్ సూపర్ సేఫ్. 1350 మీరు బార్గెన్ చేస్తే అదే ప్రైస్కి వస్తాడు. ఇప్పుడే నేను వెల్లాంగిని కూడా ఎగ్జిట్ అయ్యాను. ఎమ్యూనిటీస్ అన్నీ బాగానే ఉన్నాయి. ఓకే, వెహికల్ సర్వీస్, హీరో ఇలా షోరూమ్లు ఉన్నాయి. కొంచెం పెద్ద టౌనే, స్పెషల్ పంచాయత్. అట్మాస్ఫియర్ అదంతా బాగుంది. వెనకాల అయితే చూస్తూ ఉంటే మొత్తం సిటీ అయితే గట్టిగా ఉంది. వెనకాల టౌన్ దాటైనా లేదో వ్యూస్ అయితే ఆసమ్ అంటే ఆసమ్ ఉన్నాయి. ఎంత బాగుందంటే బాగుంది. క్లైమేట్ కూడా కొంచెం క్లౌడీగా సన్నీగా రైడింగ్కి అనుకూలంగా ఉంది. ఇలా ఉంటే చాలు. ఎన్ని కిలోమీటర్స్ అన్నా అక్కడ వెళ్తున్నాను, కొంచెం నీడ వస్తుంది, వెళ్తున్నాను వస్తుంది, నీడ వస్తుంది వెళ్తున్నాను. ఇలా ఉంటే చాలు. ఎన్ని కిలోమీటర్స్ అన్నా డ్రైవ్ చేయొచ్చు. వ్యూ అంత అవసరం ఉంది. పల్లెటూరు నేనబ్బా. వరల్డ్స్ హైయెస్ట్ బిల్డింగ్ ఉంటే కంప్లీట్లీ డెవలప్డ్ నేషనా? కాదు. కంప్లీట్లీ డెవలప్డ్ నేషన్ ఈజ్ వెన్ నో వన్ స్టేస్ ఇన్ ప్రావర్టీ, నో వన్ వెయిట్స్ ఫర్ ద గవర్నమెంట్ హెల్ప్. ఇక్కడ పల్లెటూర్లు కూడా మన పల్లెటూర్ల కన్నా పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. కల్చరల్ డిఫరెన్స్లు చాలా తక్కువ ఉన్నాయి. ఆల్మోస్ట్ కన్స్ట్రక్షన్ స్టైల్ కూడా దగ్గరగానే ఉంది. పెద్ద డీవియేషన్ ఏం లేదు. ఎందుకంటే వెల్లాంగిని నుంచి రామేశ్వరం వెళ్ళే వాళ్ళు తక్కువ ఉంటారు. వయా తంజావూరు మీదకి వెళ్ళిపోయే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. నేను మరీ టువర్డ్స్ ద కోస్ట్, వాస్తవంగా చెప్పాలండి మ్యాప్లో చూపిస్తాను చూడండి. మీకు చాలా నియరెస్ట్ పాయింట్లో రైడ్ చేస్తాను నేను. ఇక్కడైతే ఈ రోడ్లో అయితే ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఎక్స్ప్లోర్ చేసుకుంటా ప్రశాంతంగా ఒక 70 to 90 మధ్య క్రూజ్ చేసుకుంటా వెళ్దాం అనుకునే వాళ్ళు అయితే ఈ రోడ్లో వెళ్ళొచ్చు. పెట్రోల్ బంక్స్ అబాండెంట్గా ఉన్నాయి. చాలా ఇంటీరియర్ పార్ట్స్కి వచ్చినా కూడా మనకు కావాల్సినవి దొరుకుతున్నాయి. ఇక్కడైతే పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. ఇలా ట్రావెల్ చేసేవాళ్ళు బాగా ఇబ్బంది పడతారేమో, ఏం అవసరంలా. నాకు తెలిసినంతవరకు అయితే ఇప్పటికే నాకు 4-5 పెట్రోల్ బంకులు తగిలి. ఈ రైడ్లో వచ్చిన ఫస్ట్ రైల్వే క్రాసింగ్ అది. నాగపట్నంలోనే ఇక్కడ క్రాస్ అవ్వాలనుకున్నాను నేను. జస్ట్ అలా షార్ట్ టర్న్లో ఉంది రైల్వే క్రాసింగ్. అందుకని కెమెరా ఆన్ చేసే లోపల మిస్ అయ్యాను. అసలు ఏరియా పేరు ఏంటిది? ఏరియా పేరు కానీ ఊరి పేరు కానీ అది తమిళ్లో చూపిస్తుంది. ఇక్కడ రైట్ తీసుకున్నాను టువర్డ్స్ టుటికోరియన్. ఇప్పుడు మంగల్ అనే ఊరి దగ్గర ఉన్నాను. ఇక్కడ ఒక రౌండ్ అబౌట్ అంటే సర్కిల్ మన ప్లేస్లో, అది క్రాస్ అయ్యి నేను టువర్డ్స్ రామేశ్వరం ఉన్నాను. 222 kilometers టు రామేశ్వరం. నేను స్టార్ట్ అయింది 12 o'clock, 1:43 అయింది. 12 కాదు, 1 hour అవుతుంది అప్రాక్సిమేట్గా నేను స్టార్ట్ అయిపోయి ఇక్కడ నుంచి. రోడ్లు అయితే ఇప్పటి వరకు చాలా బాగున్నాయి. అక్కడక్కడ చిన్న బ్యాడ్ ప్యాచెస్ వస్తున్నాయి, కానీ మ్యాక్స్ టు మ్యాక్స్ రోడ్లు అయితే అవసరం ఉన్నాయి. డైవర్షన్ దగ్గర నుంచి రైట్కి. నేను పెద్ద ఊరే వచ్చాను. బోర్డులు ఎతికి అన్నీ ఉన్నాయి, స్టాప్స్ అన్నీ ఉన్నాయి, పోలీస్ స్టేషన్తో సహా ఉన్నాయి. అడియారం పట్టణం ఇదేదో డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ లాగా ఉంది. పంచాయతీ ఆఫీసులు, బిల్డింగులు, పోలీస్ స్టేషన్లు, థియేటర్లు, పెట్రోల్ బంకులు, బస్ స్టాండ్లు, A to Z అన్నీ ఉన్నాయి.
ఓ కేజీఎఫ్ మెన్స్ వేర్ కూడా ఉంది ఇక్కడ. కేజీఎఫ్ అని పెట్టాడు. పక్కా ఫ్యాన్ అయి ఉంటాడు. అమెజాన్ బ్యాటరీ సర్వీసెస్, కింగ్స్ షాపింగ్ మాల్. ఇది కరెక్ట్గా 2 o'clock అవుతుంది ఇప్పుడు. కరెక్ట్గా లంచ్ టైంలో ఉన్నా నేను. ఏం కాలేజ్ అప్పుడు ఇది? ఎంకేఎన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, మొహమ్మద్ కాలేజ్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ అండ్ టెక్నాలజీ. కొద్ది దూరంలో మళ్ళీ రైల్వే క్రాసింగ్ వస్తుంది. ఇది 3rd రైల్వే క్రాసింగ్. మంచి రైల్వే క్రాసింగ్. ఎస్ఎం వాటర్ సర్వీస్ పాయింట్. అమ్మయ్యా. రేంజ్ కూడా 91కి వచ్చింది. ఇంకొక 40-50 kilometers తర్వాత నేను కూడా పెట్రోల్ ఫిల్ చేసుకోవాలి. నేను ఎంత డిస్టెన్స్ వెళ్ళాలి? 207 kilometers వెళ్ళాలి. ముందు వెళ్తున్న తమ్ముడు RX 100 వేసుకుని వెళ్తున్నాడు. బండి మాత్రం భలే అండి, భలే ఏమిచ్చాడు. చాలా నచ్చింది నాకు. 2-stroke ఇంజిన్ పొగ వస్తుంది, అది కామనే. కానీ బండి అయితే బాగా అంటే బాగా నచ్చింది. బా ఇప్పుడు వరకు ప్రశాంతంగా ఉందనుకున్నా. మొదలెట్టాడు పైన బ్రో, సూర్య బ్రో. కొంచెం కనికరే ఇవ్వచ్చుగా, ఒక్క రోజుకి కొంచెం బ్రైట్నెస్ తగ్గించవచ్చుగా. అమ్మ గూగుల్ తల్లి, బంక్కి వెళ్ళి పెట్రోల్ కొట్టించుకోవాలమ్మా నేను. $8 కావాలి నాకు పెట్రోల్ ప్రైస్. BMW 8 liters కొట్టించాను. 814.48 పైసా అయింది అన్న. ఫోన్పే. థ్యాంక్ యూ. ట్యాంక్ ఫుల్ అయిపోయింది. ఇప్పుడు నేను రైట్ స్టార్ట్ చేసి 918.9 kilometers, 919 kilometers అయింది. ఇంకా మనం 81 kilometersలో 1000 kilometers కంప్లీట్ చేస్తాం అఫీషియల్గా ఈ రైడ్ స్టార్ట్ చేసి. నేను ఇప్పటికీ వెళ్తుంది కూడా ఈస్ట్ కోస్ట్ మీదే. కొబ్బరి చెట్లు ఉన్నాయి. చెట్లు ఎక్కడ వచ్చినా బాగుండేది. కాయలు కూసుకుని తినేవాడిని. కళ్ళు తిప్పలేకపోతున్నాను బ్రో. డ్రైవ్ చేద్దామంటే ఇంత మంచి అట్మాస్ఫియర్. గోదావరి జిల్లాలో ఉన్న అట్మాస్ఫియర్ ఉంది. మన గోదావరి జిల్లాలు కూడా తక్కువేం పోదు. చాలా అంటే చాలా బాగుంటాయి. మన కేరళ, కర్ణాటక, తమిళనాడు ఇలా పరిగెత్తాల్సిన అవసరం లేదు. మన గోదావరి జిల్లాలో తిరిగితే చాలు. రుచికి రుచి, మంచికి మంచి అన్నీ దొరుకుతాయి. అట్మాస్ఫియర్ కూడా దొరుకుతుంది. కొంచెం ఎడకాలం కూడా ఎక్కువ దొరుకుతుంది. మంచి ప్లేస్ ఒకటి కనిపించింది. వాటర్ తాగేసి కొంచెం వాటర్ బాటిల్ తీసుకొని ఆ కొట్టన్న దగ్గర ఆగి ఒక 1/2 లీటర్ వాటర్ బాటిల్ తీసుకొని వాటర్ తాగేసి మళ్ళీ రీస్టార్ట్ అయ్యాను. జస్ట్ షార్ట్ అంటే షార్ట్ బ్రేక్ వెళ్తున్నావు అని చెప్పి అడిగాడు. రామేశ్వరం అని చెప్పా. ఆ తర్వాత అన్నాడు ఎక్కడికి వెళ్తున్నావు అంటే కన్యాకుమారి వెళ్తున్నాను, ఇప్పుడు రామేశ్వరం వెళ్తున్నాను అన్నా. కానీ కన్యాకుమారి వెళ్ళాలంటే రామేశ్వరం వెళ్ళకూడదు అంటున్నాడు. కాదన్నా, నేను అంటే తమిళ్ నేర్చుకుంటున్నా, చాలా వరకు అర్థమవుతుంది, కానీ ఐ కెనాట్ స్పీక్ బ్యాక్. టౌన్ అయితే వచ్చింది మాది, కొంచెం పెద్ద ఊరిలాగే ఉంది. లాస్ట్ 1 kilometer నుంచి నేను టౌన్ మధ్య నుంచి రైడ్ చేస్తూ ఉన్నా. ఎందుకు రికార్డ్ చేయలేదంటే చిన్న ఊరేలేమోలే, జస్ట్ అలా క్రాస్ అయిపోతుంది అని చెప్పి నేను రికార్డ్ చేయలేదు. కానీ చూడబోయితే పెద్దగానే ఉంది.
టౌన్ అయితే ఇది. అదేంటి బ్రో లైట్ హౌస్ ఏంటి బ్రో టౌన్ మధ్యలో ఉంది, సీ అనేది నా పక్కనే ఉంది. అయితే మళ్ళీ దాటేసాం లైట్ హౌస్. అది కదా అది లైట్ హౌస్, అదిగో సీ దగ్గరికి వెళ్ళాలా, దాదేమన్నా ఉందా? లైట్ హౌస్ దగ్గరికి అయితే వెళ్ళలేదు, లైట్ హౌస్ మీదకి అయితే వెళ్తాకి లేదు. మంచి కోస్టల్ రైడ్ చేస్తున్నా, ట్రాఫిక్ లేదు. చూసారా సీ హార్డ్లీ 20 మీటర్స్ 30 మీటర్స్ కూడా లేదు. అదిగో ఆనుకోనుంది సీ. ఇక్కడైతే మరీ దారుణం. ఇదిగోండి లెఫ్ట్ సైడ్లో సీ. పుడు కొట్టాయి. బా సీ పక్కదా అదిగోండి సీ. అది కెమెరాలో అది ఎలా రికార్డ్ అవుతుంది నాకైతే తెలియదు, కానీ అవసరం అంటే అవసరం ఉంది. సీ వైబ్స్ అన్ని లెఫ్ట్ సైడ్లో ఉన్నాయి. బ్రో కమ్ ఆన్ ఎక్స్ప్లోర్ బ్రో, పీపుల్ ఎక్స్ప్లోర్. వెలాంగిని నుంచి రామేశ్వరం తంజావూరు మీదగా కాకుండా ఇలా కోస్టల్ రైడ్ చేయండి. వైబ్ అయితే అవసరం అంటే అవసరం ఉంటుంది. అక్కడ ఇక్కడ కాదు, వెలాంగిని నుంచి రామేశ్వరం రోడ్లో రైడ్ చేస్తే ఆసమ్ వైబ్స్ ఉంటాయి. తంజావూరు మీదకి వెళ్ళకండి, వెలాంగిని నుంచి కోస్టల్ రోడ్ తీసుకోండి, ఆసమ్ అంటే ఆసమ్ వైబ్స్ ఉంటాయి. బా 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 ఇది మిస్ అయ్యావండి నీ వయ్యా తంజావూరు వెళ్తే మాత్రం. ఇది పెద్ద సిటీ జంక్షన్ వచ్చాను నేను. నిమ్సాల్ దెబ్బ కొట్టాయి అంట ఊరి పేరు. 3-4 ఊర్లు కలిసి ఉన్నాయి ఇవి. అటొకేమో నిమిషాల్, ఇటేమో ఇబ్బ కొట్టాయి. ఈ 2-3 ఊర్లు కలిసి ఒక టౌన్ ఫామ్ అయ్యారు. ఇక తూత్తుకుడికి 202 కిలోమీటర్స్, రామేశ్వరానికి 130 కిలోమీటర్స్, రామనాథపురంకి 73 కిలోమీటర్స్ మనం వెళ్ళాల్సింది. అన్నబండికి ఇది అయింది. పంచర్ కాదు, పెట్రోల్ అయిపోయినట్టుంది. సర్లే పర్లేదులే, పక్కనే ఉంది, రైట్ సైడ్లోనే ఉంది పెట్రోల్ బంక్. ఇందాక నుంచి సీకి పక్కనే వెళ్తున్నా. మళ్ళీ ఇంకో లైట్ హౌస్, ఇంకో టైప్ ఆఫ్ లైట్ హౌస్. వ్యూస్ అయితే అవసరం అంటే అవసరం ఉన్నాయి, కానీ ఎండ మొహం మీద పడుతుంటే రికార్డ్ చేయలేకపోతున్నాను అసలు. పేర్లు పలకటం రావట్లేదు, తప్పుగా పలికితే ఏమనుకోమాకండి. తిరుమండనాయ్ అంట ఊరు, సీకి దగ్గరలో ఉన్నట్టుంది. రామేశ్వరం ఇంకా 104 కిలోమీటర్స్ ఉంది. టౌన్ అయితే పెద్దగానే ఉంది. టౌన్ ఇప్పుడే ఎగ్జిట్ అవుతున్నాను నేను అప్రాక్సిమేట్గా. ఇది నంబుతలై అనే ఒక విలేజ్. టౌన్ లాగా ఉంది, కొంచెం పెద్దగానే ఉంది. మనం ఇంకా 42 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేస్తే రామనాథపురం వస్తుంది. అక్కడ నుంచి లెఫ్ట్ డైవర్షన్ తీసుకొని టువర్డ్స్ రామేశ్వరం వెళ్ళాలి. టోటల్ నేను అనుకున్న సర్కిల్ దగ్గరికి అయితే 121 కిలోమీటర్స్, 2 hours 40 minutes చూపిస్తున్నాను. టైం వచ్చి 15:55 5 minutes to 4 అయింది. సీ షోర్కి చాలా దగ్గర ఉంది. ఇసుక నేల ప్యాడీ పండిస్తుంది, అదే అర్థం కావట్లేదు. మన సైడు ఇసుక నేల అయితే ప్యాడీ సరిగ్గా పండదని ప్యాడీ వేయదు. ఇక్కడ చిన్న ప్లాట్స్ ఉన్నా కూడా ప్యాడీ వేస్తున్నారు, అదే అర్థం కావట్లేదు. ఆ గమ్మత్తు ఏంటో అర్థం కావట్లేదు. వీళ్ళ దగ్గర నేర్చుకుంటే మనకి రైస్ బౌల్ ఆఫ్ ఇండియా అనే పేరున్న ఆంధ్రప్రదేశ్
ఆ పేరు మిస్ చేసుకుంటుంది. మంచి బ్లాక్ సాయిల్ ఇలాంటి సాయిల్స్ ఉన్నా కూడా రైస్ చేయడానికి ఇబ్బంది పడుతుంది. ఇక్కడ మొత్తం ఇసుకనాలే, ఆపితే ఇసుక తప్పితే ఏం కనిపెట్టలా. అలాంటిది వీళ్ళే చక్కగా వేస్తున్నారు. లెఫ్ట్ సైడ్ ఎంబీ పట్నం హార్బర్ ఉంది. ఆప్షన్ ఉందా వెళ్ళటానికి హార్బర్కి? లేదులే. ఇప్పుడు ఎగ్జాక్ట్గా చూస్తే నేనున్న షోర్ లైన్కి శ్రీలంకకి ప్యారలల్గా ఉన్నా నేను. అంటే శ్రీలంక ఈ సైడ్ లెఫ్ట్ సైడ్లో ఉంది. నాకు ఈ లెఫ్ట్ సైడ్లో ఉంది షోర్ లైన్ అనేది శ్రీలంక. నా పిల్లలు బండి చూసి నేను బాగుందని చెప్తున్నాను, నా బండి బాగుందని చెప్తున్నాను. లగేజ్ రైజ్ చేయమని అడుగుతున్నాను. లగేజ్ ఉంది, నేను రైజ్ చేస్తే పడతానని చెప్పి నేను రైజ్ కూడా చేయలేదు. ఊరికి అలా యాక్సిలరేట్ చేసుకుని కొంచెం ముందుకు వచ్చిన లెఫ్ట్ కల్లా వెళ్ళిపోయాను. నేను స్ట్రైట్గా వచ్చేస్తున్నాను. ఆ పిల్లల హడావిడిలో అయితే పడి నేను మిస్ అయిపోయాను. మన బండి ఈ రైడ్లో ఫస్ట్ 1000 కిలోమీటర్స్ కూడా కంప్లీట్ చేసుకున్నాను. రోడ్డు మధ్యలో అడ్డంగా నుంచున్నాయి. ఊరి పేరేంటి? ఉప్పు ఏమో పేర్లు తప్పుగా పలికితే మాత్రం ఐఎమ్ సారీ బికాస్ ఐఎమ్ న్యూ టు దిస్ లొకేషన్. ఈ షో పక్కనే వెళ్తున్నాను కదా నేను. ఆ సీ నుంచి వచ్చే బ్రీజ్ చాలా గట్టిగా వస్తుంది. బండి కూడా పక్కలో చేస్తుంది ఒక పక్కకి. నేను 90-100 క్యాచ్ చేద్దామంటే చాలు బ్రీజ్ అలా తోచేస్తూనే ఉంది. లెఫ్ట్ సైడ్ మొత్తం ఆక్వాకల్చర్ చేస్తున్నారు. ఈ పార్ట్ ఆఫ్ ద తమిళనాడు నెవర్ ఎవర్ ఇప్పుడు వరకు హ్యావెంట్ ట్రావెల్ దిస్ పార్ట్ ఆఫ్ తమిళనాడు. ఈ ఊరి పేరు ఏంటిది? ఇక్కడ బోర్డుల మీద చదవాలా? ఇప్పుడు ఇక్కడ అన్ని తమిళ్లో రాసింది మ్యాక్స్ టు మ్యాక్స్. దేవీపట్నం, రామనాథపురం బైపాస్ దగ్గర కూడా వచ్చేసినట్టున్నా నేను మ్యాప్స్ మా దగ్గర. ఏది కొత్తగా ఇలా చేస్తుంది. ఇంకొక 600 మీటర్స్లో ఐ షుడ్ టర్న్ లెఫ్ట్. రామనాథపురం ఎంటర్ అవ్వట్లేదు. ఇక్కడ నుంచి టువర్డ్స్ రామేశ్వరం లెఫ్ట్కి. ఇంకో 60 కిలోమీటర్స్లో రామేశ్వరం. ఓకే, ఇక్కడ షో చాలా పెద్దగా అయిపోయిందన్నమాట. అయితే తెలియకుండానే 60 మీటర్స్ లోపల 60 కిలోమీటర్స్ దూరంగా వచ్చేసాను. వావ్, ఎదగమల సముద్రం ఆనుకుని ఉంది. ఇక్కడేమో 60 కిలోమీటర్స్ లోపలికి వెళ్ళిపోయింది. వర్షం పడినట్టుంది. ఇక్కడ చాలా కూల్ అయిపోయింది. ధనుష్కోటి హైవే పక్కన యాక్చువల్లీ చెప్దాం అనుకుంటున్నాను, ఎక్కడికక్కడ ఇది లేవు, ఇది ఉంది, ఇది లేవు, ఇది ఉంది అంటారు కాదు. కానీ ఎక్కడికక్కడ కాఫీ షాప్స్ ఉంటున్నాయి, ఎక్కడికక్కడ టీ షాప్స్ ఉన్నాయి, అక్కడక్కడ టీ స్టాల్స్ ఉన్నాయి. ఎవ్రీ 50 కిలోమీటర్స్ రామాయణ పెట్రోల్ బంక్ ఉంటుంది. ఈ రూట్లో ట్రావెల్ చేసే వాళ్ళకైతే ఏ విధమైన ఇబ్బంది లేదు. యూ విల్ హ్యావ్ ఫ్యూయల్, యూ విల్ హ్యావ్ ఫుడ్, you will have coffee and you will have refreshments. Each and everything is available. ఓకే, మెయిన్ల్యాండ్ నుంచి పంబన్ ఐలాండ్ అయినా రామేశ్వరంకి ఎలక్ట్రికల్ లైన్స్ అనుకుంటాయి. అందుకే హై టెన్షన్ వైర్లు వెళ్తున్నాయి. ఇంకా 30 కిలోమీటర్స్ ఉన్నట్టుంది పంబన్ బ్రిడ్జ్ మీద వెళ్ళటానికి. పంబన్ బ్రిడ్జ్ మీదకి వెళ్తుంది. దాన్ని ఇప్పుడు మనం క్రాస్ చేస్తాం. ఈ లెఫ్ట్ సైడ్లోకి వెళ్తుంది అనుకుంటా. రోడ్డు కూడా లెఫ్ట్ డైవర్షన్ తీసుకుంటుంది. మ్యాక్స్ టు మ్యాక్స్ అదే రైల్వే ట్రాక్ని మనం లెఫ్ట్ సైడ్లో ప్యారలల్గా పంబన్ బ్రిడ్జ్ దగ్గర చూడబోతాం. ఇంకా 22 కిలోమీటర్స్ టు పంబన్. లెఫ్ట్ సైడ్లో మండపం క్యాంప్ అనే ఒక రైల్వే స్టేషన్ కూడా వచ్చింది. రైల్వే ట్రాక్ కూడా మన పక్కనే వెళ్తుంది. చెప్పాను కదా, అట్ లాస్ట్ మనకి ప్యారలల్గా వచ్చేది ఇదే రైల్వే ట్రాక్ అని చెప్పి. ఇప్పుడు రామేశ్వరం వెళ్ళాలంటే ఇట தம்பி ராமேஸ்வரம் ஸ்ட்ரைட்டா? தேங்க்யூ.
5.7 కిలోమీటర్స్లో పంబన్ బ్రిడ్జ్ కూడా ఎక్కేస్తాం మనం. ఈ ఊరు మండపం. దీని తర్వాత వచ్చే బ్రిడ్జ్ పేరు పంబన్ బ్రిడ్జ్. రామేశ్వరం అనేది ఒక పంబన్ ఐలాండ్. అది కలపడానికి కోసం ఆ పంబన్ బ్రిడ్జ్ అనేది కట్టారు. లెఫ్ట్ సైడ్లో రైల్వే స్టేషన్ ఉంది. మరి కనిపిస్తుందా లేదా నాకైతే కంటికి కనిపిస్తుంది. ట్రైన్ ఆగి ఉంది కదా. ఇదే మెయిన్ ల్యాండ్లో ఉన్న లాస్ట్ రైల్వే స్టేషన్. ఆ తర్వాత రామేశ్వరంలో ఉంటుంది రైల్వే స్టేషన్ అనేది. ఇంజిన్ అడ్ఫేస్ చేసి ఉంది. ఇది లేదా ఆగేదా మరి మొత్తం అయితే క్లోజ్ చేసి ఉన్నాయి. దాన్ని ఏమంటారు, అన్ని క్లోజ్. ఓ సీ కూడా స్టార్ట్ అయిపోయింది. రైట్ సైడ్లో కంప్లీట్గా సీ. మనం ఆ స్ట్రెచ్లో కూడా వచ్చేసినట్టున్నాం. రైట్ సైడ్లో మీరు చూస్తున్నారా, కంప్లీట్గా సీ ఉంది. ఆ పక్కన ఐలాండ్ లాగా కనిపిస్తుంది. ఎస్, మనం లాస్ట్ స్ట్రెచ్లో కూడా వచ్చాం. ఇంకా మినిట్స్లో మనం పంబన్ ఐలాండ్ కూడా ఎంటర్ అవుతాం. ఓ వావ్, ఎంత అవసరం అంటే అవసరం ఉంది. రైట్ సైడ్లో ఆ పక్కన ఐలాండ్ కనిపిస్తుంది, రామేశ్వరం ఐలాండ్, పంబన్ ఐలాండ్ అది. ఇప్పుడు బ్రిడ్జ్ మీద కూడా వెళ్తున్నాం మనం. వావ్, రైల్వే ట్రాక్ ప్యారలల్గా లెఫ్ట్ సైడ్ సి, రైట్ సైడ్ సి, మధ్యలో మనం ఈ మూమెంట్ కోసం కదా మనం వెయిట్ చేసింది. ఎంత బాగుందో. రెండు కళ్ళు సరిపోవట్లేదు, అటొక్కని ఇటొక్కని పెట్టుకొని చూడాల్సి వస్తుంది. సూపర్ అంటే సూపర్ ఎక్సైటెడ్గా ఉన్నా నేను. వావ్, ఇక్కడ ఆగకూడదు వాస్తవంగా చెప్పాలంటే. కానీ ఎంత మంచి వ్యూ వచ్చినప్పుడు ఆగకుండేలాగా. లెఫ్ట్ సైడ్లో రైల్వే ట్రాక్, మనం బ్రిడ్జ్ మీద, ఆ పక్కనేమో రామేశ్వరం. ఈ బ్రిడ్జ్ మీద కూడా చాలా అంటే చాలా ర్యాష్గా వస్తున్నారు పాపం. ఓ, ఇప్పటికి చూడలా. మధ్యలో ఒక చిన్న బ్రిడ్జ్ కూడా ఉంది. పాత బ్రిడ్జ్, పాత రైల్వే బ్రిడ్జ్. తర్వాత కొత్త రైల్వే బ్రిడ్జ్ చేశారు. స్టాండింగ్లో చూద్దాం. వావ్, ఇటు సి మధ్యలో బ్రిడ్జ్, అది రామేశ్వరం. ఈ బ్రిడ్జ్ ఒక స్పెషాలిటీ ఏంటంటే, మండపం మెయిన్ ల్యాండ్ నుంచి పంబన్ ఐలాండ్ ఒక రామేశ్వరాన్ని కనెక్ట్ చేయడానికి 1914 కట్టారు. ఇది వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ బ్రిడ్జ్. ఇది ఒకప్పుడు సీలింగ్ కట్టే వరకు ఇదే ద ఓల్డెస్ట్ బ్రిడ్జ్. మధ్యలో షిప్స్ క్రాస్ అవ్వడం కోసం పాయింట్ కూడా ఉంది. వాటర్ బ్యూటిఫుల్గా ఉంది. ట్రైన్ ఇక్కడ ఆగింది, అక్కడ వర్క్ చేస్తున్నారు ఏదో. ఓకే, షిప్స్ అటు ఇటు క్రాస్ అవ్వడం కోసం బ్రిడ్జిలు లెగిస్తాయి అనుకుంటా. రైల్ అండ్ సీ నెట్వర్క్.
ఎటు చూసిన వాటరే. అది ఇండియన్ మెయిన్ ల్యాండ్. అక్కడ రామేశ్వరం, అటు ఇటు సీ. నేను వీడియో ఆఫ్ చేయలేదు. పోలీసు వాళ్ళు వచ్చి వెళ్ళిపోమంటున్నారు. మరి అంతే కదా, ట్రాఫిక్ జామ్ అవుతుంది. వెళ్ళిపోమాకనికి ఏం చేస్తారు? ఇక్కడ ఏదో మధ్యలో ఇది కూడా ఏదో ఉంది, రైల్వే స్టేషన్ మధ్యలో. సీ సపోర్ట్ అనుకుంటా. వావ్ 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 వావ్, చాలా కూల్గా ఉంది, చాలా బాగుంది. వావ్, ఎంత అంటే ఎంత బాగుందో. ఐ కెనాట్, నేను ఆ హ్యాపీనెస్ని ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నా. వావ్, అవసరం అంటే అవసరం ఉంది బ్రో. ఇది రామేశ్వరం రైల్వే స్టేషన్. వెనక మళ్ళీ మండపం. దాన్ని దీన్ని కలపడానికి కోసం కట్టిన బ్రిడ్జే పంబన్ బ్రిడ్జ్. దాని మీద ఇప్పుడు మనం ఉన్నాం. కరవజీవ్ అయిపోయింది, అందుకనే మళ్ళీ కొత్త బ్రిడ్జ్ కట్టారు. సీ బ్రిడ్జ్ చాలా అంటే చాలా అవసరంగా ఉంది. అక్కడ రామేశ్వరం ఒక లైట్ హౌస్ ఉంది, ఇటు పక్కన ఒక లైట్ హౌస్ ఉంటుంది. నాకు తెలిసినంత వరకు అటువే కూడా ఇంకో లైట్ హౌస్ ఉండొచ్చు, ఎందుకంటే అది ఇండియన్ రఫ్ సీ, అది ఇండియన్ సీ. ఇది ఇండియన్ నార్త్ సీ, ఇది సౌత్ సీ. నేను రామేశ్వరం మెయిన్ ల్యాండ్ కూడా అలా ఎంటర్ అయిపోయాను. మెయిన్ ల్యాండ్ నుంచి పంబన్ ఐలాండ్ కూడా వచ్చాను నేను. ఇక్కడ నుంచి ఒక 10 కిలోమీటర్స్ వెళ్తే మనం రామేశ్వరం, 8 to 10 కిలోమీటర్స్ వెళ్తే రామేశ్వరం అయితే రీచ్ అయిపోతాం. అక్కడికి వెళ్ళాలి మనం. ధనుష్కోడి ఇక్కడ నుంచి 21 కిలోమీటర్స్ ఉంది. ఇంకో 20 కిలోమీటర్స్ ఇంకేదో ఉంది. రామేశ్వరం బస్ స్టాండ్ 8 కిలోమీటర్స్, రామేశ్వరం టెంపుల్ 10 కిలోమీటర్స్. ఎట్ ద లాస్ట్ మధ్యాహ్నం 12:30కి స్టార్ట్ అయింది. నేను రామేశ్వరం కూడా రీచ్ అయిపోయాను. మన బడ్జెట్లో తక్కువలో స్టే చేసే హోటల్ అనేది మనకు కావాలి. ఇప్పుడు మన పార్కింగ్ ఉన్న చిన్న హోటల్ అయినా పర్లేదు, వెతుక్కోవాలి. బా, ఎంత బాగుందో రామేశ్వరం. ఎటు చూసిన రూమ్స్ హోటల్స్, ఎటు చూసిన రూమ్స్ హోటల్సే. Stay here. Tomorrow I'll go to Dhanishkodi in the morning. After that, Kanyakumari. No, Kanyakumari I'll travel to